లోపలికి వెళ్ళిపోవాలి. ఆ లోపల గదుల్లోకి వెళ్ళాక మన శరీరం లోపలికి వెళ్ళిపోవాలి. దేహం నుంచి ఎముకలు, ఎముకల నుంచి రక్తం, రక్తం నుంచి మాంసం, అక్కడి నుంచి హృదయం, మనస్సులోకి వెళ్ళిపోవాలి. ఈ లోపలికి వెళ్ళిపోవాలి. అదే అంతర్ముఖ సమారాధ్య. అప్పుడు పరులు చూసిన కానబడని వెలుగు అంటున్నాడు పోలిబెద్ది వెంకటరాజ కవి. ఇతరులు ఎవరూ చూసినా కనపడదయా, మన లోపల వెలుగు వాళ్ళకి ఎలా కనపడుతుందండి? మనకే కనపడడం లేదు. అంచేత పరులు చూసిన కానబడని వెలుగు. మరి ఎప్పుడు ఎలా కనపడుతుందండి? అసలు ఏది కనపడుతుంది? గురు కృపా దృష్టిచే గుర్తెరింగిన వెలుగు. రోజు పడుకునే ముందు 2 శ్లోకాలు భగవద్గీత తాత్పర్యాలతో సహా చదివి పడుకోండి. 700 శ్లోకాలు ఉన్నాయి. 574 శ్లోకాలు కృష్ణుడు చెప్పాడు. 84 శ్లోకాలు అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నలు ఉన్నాయి. 41 శ్లోకాలు సంజయుడు వర్ణించిన ఉన్నాయి. 1 శ్లోకం ధృతరాష్ట్రుడు చెప్పాడు. ఆ 1 శ్లోకమే మొత్తం 700కి మూలం. మొత్తం 700 శ్లోకాలు.